హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనము పంజాబీ డ్రెస్ టాప్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చాలా ఈజీ మెథడ్లో నేనైతే చూపిస్తాను. అలానే బిగినర్స్కి 100% అర్థమయ్యేలా నేను చూపిస్తాను. ఎలా అంటే బిగినర్స్ ఎక్కడెక్కడ మిస్టేక్ చేస్తారో ఆ మిస్టేక్ని అలా చేయకూడదు, ఇలా కరెక్ట్ చేసుకోవాలి అని నేను ప్రతి విషయాన్ని కూడా వివరంగా చూపిస్తాను. కాబట్టి మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ ఒక్క వీడియోతో మీరు డ్రెస్ అయితే మీరు కుట్టుకోగలరు. అంత ఈజీ మెథడ్లో చూపిస్తాను. ఇప్పుడు హ్యాండ్ పీస్ని మనము తీసేసుకుందాం. హ్యాండ్ పీస్ని ఈ విధంగా లైనింగ్ పెడదాం. అయితే హ్యాండ్ పీస్ సీదాలో ఉండేటట్టు సీదా మీద లైనింగ్ నేను పెట్టాను. పావించి విడిచిపెట్టి ఒక కుట్టు అయితే వేసేసాను. అలా వేసాక లైనింగ్ని పక్కకు తిప్పుకుంటూ లైనింగ్ స్టార్టింగ్లో ఒక కుట్టు వచ్చేటట్టు ఇప్పుడైతే ఈ విధంగా వేసేసేయండి. అలా వేసాక ఇప్పుడు లైనింగ్ని కిందకి తిప్పేసేయండి. మనకి ఉల్టాలోకి లైనింగ్ వెళ్ళిపోతుంది. ఈ విధంగా పక్కనే అంటే మనకి ఎడ్జ్లో కుట్టు వచ్చేటట్టు చూసుకొని ఒక కుట్టు అయితే చిన్న కుట్టు వేసేసేయండి. వేసాక ఇప్పుడు అవుట్లైన్ పెద్ద కుట్టు వేసేసేయండి. అవుట్లైన్ వేసాక ఆ ఎక్స్ట్రా వేస్టేజ్ ఖర్చు ఉంది కదా మనకి, ఆ ఖర్చు మొత్తం మీరు వీడియోలో చూసినట్టు కట్ చేసేయండి. దీన్ని లోడింగ్ హ్యాండ్ కూడా అంటారు. ఇప్పుడు నేను క్యాన్వాస్ని తీసుకొని 2 మడతలుగా పెట్టేశాను. పెట్టేశాక ఇప్పుడు వచ్చేసి మనకి నెక్కి పీసులు అయితే కట్ చేసుకున్నాం కదా, ఆ పీసులని ఈ విధంగా పెట్టాను. మనము నెక్ పీసులు లైనింగ్ పీస్లో మనం కట్ చేసుకున్నాం కదా, ఆ పీసు కంటే మనకి చుట్టుపక్కల కూడా ఒక 1 ఇంచ్ కానీ 1.5 కానీ ఇంచు కానీ ఉండేటట్టు చూసుకోండి. 1.5 అయినా 1 ఇంచ్ అయినా ఖచ్చితంగా ఉండాలి. బిగినర్స్ అయితే 1.5 పెట్టుకోవడమే ఉత్తమం. ఈ విధంగా నేను ఆ ఎక్స్ట్రా పీస్ని క్యాన్వాస్ని కట్ చేసుకుంటున్నా. దీన్ని క్యాన్వాస్ అంటాము, అలానే బక్రం కూడా అంటాము. మీరైతే బిగినర్స్ అయితే కన్ఫ్యూజ్ అవ్వద్దు. అందుకోసమే మనమైతే ఆ నెక్ పీసులని నేను కటింగ్ వీడియోలో చెప్పాను, ఈ నెక్ పీసులు ఉంచుకోవాలి స్టిచ్చింగ్ వరకు అని. అందుకోసమే నేను ఉంచాను. ఇప్పుడు మనమైతే ఈ నెక్ పీసుల కోసం అయితే ఎక్స్ట్రా క్లాత్ కూడా మనం కటింగ్ వీడియోలో ఉంచుకున్నాం కదా, దానిపైన క్యాన్వాస్ పెట్టి మనము అవుట్లైన్ వేసుకొని ఒక 1/2 ఇంచ్ క్లాత్ని కట్ చేసుకొని దాన్ని కిందకి మలుచుకొని నేనైతే స్టిచ్ చేసుకున్నాను. వీడియోలో చూపిస్తున్నట్టు మీరు అదే విధంగా ఫాలో అయిపోండి. ఇప్పుడైతే నేను వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని కొద్దిగా ఫాస్ట్గా అయితే వీడియో పెట్టాను. మీరైతే కన్ఫ్యూజ్ అవ్వద్దు. నేను ఎక్కడైతే మీకు అవసరమో అక్కడ నేను ఫుల్ క్లారిటీ అయితే ఇస్తాను. అయితే ఇప్పుడు ఇక్కడ ఈ పీస్ మనం ఫ్రంట్ సైడ్ పీస్ తీసుకున్నాం కదా, తీసుకొని సీదాలో పెట్టుకోండి. దానిపైన లైనింగ్ పెట్టేసేయండి. సమానంగా అయితే పెట్టేసేయండి. పెట్టేశాక దీన్ని కరెక్ట్గా అంటే మనము ఎక్స్ట్రా ఖర్చు వదిలాము చూడండి. కటింగ్ వీడియోలో డ్రెస్ క్లాత్కి లైనింగ్ కంటే మనము ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ అయితే ఇద్దాము. అలానే సెంటర్ పాయింట్ కూడా చూసుకోండి. అలా సెంటర్ మనకి లైనింగ్ ఫోల్డ్ వచ్చిందా లేదా అని చూసుకొని పిన్స్ పెట్టేసేయండి. అలా మనము పిన్స్ అయితే పెట్టుకుందాం. పిన్స్ పెట్టాక మనకి నెక్ పట్టీలు అయితే ఉన్నాయి కదా, నెక్ పట్టీని మనం కింద అయితే పెట్టుకోవాలి. ఇది డ్రెస్ క్లాత్ కింద పెట్టుకోవాలి. మీరైతే అర్థం కాకపోతే 1కి 2 సార్లు నిదానంగా చూడండి. నిదానంగా రఫ్లో ఒకసారి కుట్టండి. అలా కుట్టాక మీకు కరెక్ట్గా వస్తుంది అంటే డ్రెస్సుల్లో ట్రై చేయండి. ఈ నెక్ పట్టీ వచ్చి మనకి ఖర్చు బయటకు కనిపించకుండా లోపలికి వెళ్ళిపోతుంది. సరేనా? సెంటర్ పాయింట్ని నేనైతే అలా కట్ పెట్టాను కదా, కట్ పెట్టిన తర్వాత ఆ విధంగా మీరు చూసుకొని ఒకసారి మీకు క్యాన్వాస్ మనకి కొద్దిగా దలసరిగా ఉంటుంది కదా, డ్రెస్ క్లాత్ కింద ఎటు సైడ్ ఎంత ఉంది అని మీరు పైనుంచే ఒకసారి చెక్ చేసుకోండి. మనకి నెక్ ఆల్రెడీ నెక్ పీస్ కట్ అయింది కదా, నెక్ పీస్కి అటు సైడ్ 1 ఇంచ్ ఉందా, ఇటు సైడ్ 1 ఇంచ్ ఉందా ఒకసారి చెక్ చేసుకోండి. అలా చెక్ చేసుకున్నాక ఇప్పుడు ఉల్టా చేసి ఒకసారి చూడండి. అలా చూసాక చూడండి మనకి ఫ్రంట్ సైడ్ ఆ డిజైన్కి మన క్యాన్వాస్కి కొద్దిగా పక్కకైతే ఉంది కదా, ఇప్పుడు పిన్స్ అన్నీ తీసేసుకోండి. తీసేసి దాన్ని కరెక్ట్ చేసేసండి. అలా నేనైతే ఈ మిస్టేక్ కూడా కనిపించకుండా నేను వీడియోలో చూపించగలను. కానీ బిగినర్స్కి ఎలాంటి ప్రాబ్లం వస్తుంది కదా అని చెప్పేసి మీకు మరి ఆ ప్రాబ్లం తెలియాలని చెప్పేసి కూడా నేనైతే ఇక్కడ పిన్స్ తీసి దాన్ని కరెక్ట్ చేసుకొని మళ్ళీ మనమైతే పిన్స్ పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటే మనకి కరెక్ట్ వచ్చిందా లేదని ఇప్పుడు కూడా ఒకసారి ఉల్టా చేసి చూసుకోండి. ఇప్పుడు మనకి డిజైన్ తిన్నగా అయితే మనకి ఆ కొన భాగం అయితే కింద వచ్చింది కదా, కరెక్ట్గా మనకి ఉందనమాట. అటు సైడు ఇటు సైడు సమానంగా ఉంది. అలా ఉన్నాక మీరైతే మొత్తము అవుట్లైన్ అయితే కుట్టేసేసండి. నెక్ చుట్టుపక్కల పావించి వదిలేసి కుట్టేసేయండి. మూలల దగ్గర కరెక్ట్గా మనకు కుట్టు వచ్చేటట్టు చూసుకోండి. అలా మనమైతే వేసుకున్నాం కదా, ఇక్కడైతే చాలా నీట్గా వచ్చింది. ఇటు సైడ్ కూడా మీరైతే కుట్టుని చెక్ చేసుకోండి ఉల్టా చేసి. మన క్యాన్వాస్ ఎక్కడెక్కడ ఉంది, ఎక్కడి వరకు కుట్టు వచ్చింది ఏంటి అని ప్రతి ఒక్కటి మీరు చెక్ చేసుకోండి. కరెక్ట్గా రాకపోతే పెద్ద కుట్టు వేసుకొని దాన్ని తీసుకొని మళ్ళీ 1కి 2 సార్లు ట్రై చేయండి. అలా ట్రై చేశాక ఇప్పుడు లోపల ఉన్న క్లాత్ని మొత్తం నేను వేస్టేజ్ని కట్ చేసుకుంటున్నా. అలా కట్ చేసుకున్నాక మూలలు మనకి వచ్చాయి కదా,
కదా, ఆ మూలల్లో అక్కడక్కడ కట్లు పెట్టండి. అలా కట్లు పెట్టాక మనకి నీట్గా అయితే వంగిపోతుంది. ఇప్పుడు ఈ క్లాత్ని లైనింగ్ని ఇలా చేసుకుంటూ జస్ట్ ఇలా గోరుతో ఇలా అన్నామంటే మనకి చాలా నీట్గా అయితే నెక్ అయితే వచ్చేస్తుంది. ఈ విధంగా చేసుకోండి. మనకి రౌండ్ నెక్ అనుకోండి మనం మిషన్ కుట్టే పెట్టేవచ్చు, కానీ మనకి కొద్దిగా కరువులు అయితే వచ్చాయి కాబట్టి మిషన్ కుట్టు కంటే ఇలా చేతితో ఇలా రబ్ చేస్తే బాగుంటుంది. ఈ విధంగా చివరి భాగంలో కొనలు కరెక్ట్గా ఉండేటట్టు కుట్టేసుకోండి. కొనలు కరెక్ట్గా రావాలి అంటే లోపల లైనింగ్ని కొద్దిగా గుంజండి. అలా గుంజితే మనకి కొన భాగం అయితే కరెక్ట్గా నీట్గా కరువులు అయితే నీట్గా వస్తాయి. అలా వచ్చాక లైనింగ్ని పైన కనిపించకుండా అవుట్లైన్ అయితే వేసేసేయండి. ఆ విధంగా నెక్ చుట్టూ కూడా చిన్న కుట్టు అయితే వేసుకోండి. ఇప్పుడు అయితే మనం వేసాం కదా, నెక్ని నేను చూపిస్తున్నా చూడండి. ఈ విధంగా వచ్చింది. లోపలకు కూడా ఎలా వచ్చింది ఒకసారి మీరు బిగినర్స్ అయితే ఒకసారి చెక్ చేసుకోండి. చూడండి మన క్యాన్వాస్ ఇటు సైడ్ ఎంత ఉంది, ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్ ఉంది కదా, ఇటు సైడ్ ఎంత ఉంది ఏంటి అనేసి ఒకసారి చెక్ చేసుకోండి. కరెక్ట్గా మీకు వస్తుంది. మీరు బిగినర్స్ అయితే 1-2 సార్లు రాంగ్ రావచ్చు, కానీ మూడోసారి కన్ఫర్మ్గా అయితే వస్తుంది. ఈ విధంగా మనకి లైనింగ్ పీస్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసి ఒక కుట్టు అయితే కింద భాగము ఎడ్జుల్లో వేసేసేయండి. అలానే మనకి ఇక్కడ డ్రెస్ క్లాత్ని కూడా మనకు గట్టంచి వచ్చింది, కానీ ఒకసారి ఫోల్డ్ చేసుకొని గట్టంచి వచ్చినా సరే అలా విడిచిపెట్టేయకుండా ఒక 1/2 ఇంచ్ అలా ఫోల్డ్ చేసుకొని ఒక కుట్టు అయితే వేసేసేయండి. డబుల్ కుట్లు అయితే వేసేసేయండి. లైనింగ్కి ఒక కుట్టు వేయండి, అలానే డ్రెస్కి అయితే 2 కుట్లు వేసుకున్నా ఓకే. ఇలా వేసాం కదా, ఇప్పుడు లోపల ఉన్న ఖర్చు పాయింట్ మనము డ్రెస్ వాటర్లో తడిపేటప్పుడు ఆ ఖర్చు పాయింట్కి మనం హెమ్మింగ్ చేయట్లేదు కదా, అలా చేయకపోతే ఏమంటే మనకి ఒక్కొక్కసారి అది పక్కకు జరగడం, ముడత అవ్వడం అలాంటివి కూడా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు డ్రెస్ క్లాత్ని పక్కకు తీసుకుంటూ లైనింగ్కి ఈ మన బక్రంకి నేనైతే అవుట్లైన్ అయితే వేసుకుంటున్నా, దానికి అటాచ్ చేస్తున్నా. అలా చేయడం వల్ల ఏమంటే మనం వాష్ చేసినా సరే, వాషింగ్ మిషన్లో వేసినా సరే మనకి బక్రం అనేది సాఫీగా లైనింగ్తో పాటు అది స్టిక్ అయిపోతుంది. చూడండి ఇప్పుడైతే ఎంత నీట్గా అయితే మనకి హెమ్మింగ్ అవసరం లేదు, బయటికి ఖర్చు కనిపించడం లేదు, నెక్ అయితే చాలా చాలా నీట్గా వచ్చింది. ఇలా చేశాక ఇప్పుడు అవుట్లైన్ వేయండి. ముందైతే దీనికి అవుట్లైన్ వేయకూడదు. ఇలా నెక్ మనము లోపల ఖర్చు కనిపించకుండా లోపలికి పెట్టాలంటే ముందు అవుట్లైన్ వేస్తే కాదు, అవుట్లైన్ వేయకుండానే నెక్ కరెక్ట్ చేసుకున్నాక అవుట్లైన్ వేసుకోవాలి. అయితే మీరు అనుకోవచ్చు ప్రతిసారి అవుట్లైన్ అంటున్నారు అని, అంటే బిగినర్స్కి కొన్ని పదాలు అయితే టైలరింగ్ గురించి తెలియవు కదా. మనకి డ్రెస్ క్లాత్కి లైనింగ్ క్లాత్కి సైడ్స్ ఇప్పుడు చేస్తున్నా కదా, ఈ జాయింట్ చేసే కుట్టునే అవుట్లైన్ అనేసి మనము అవుట్ సైడ్ వేస్తున్నాం కాబట్టి అవుట్లైన్ అనేసి అంటామన్నమాట. దీన్ని కంబైన్ మనం చేస్తున్నాం. ఈ విధంగా చూడండి ఇలా చేసేటప్పుడు మనకి ఇటు సైడ్ అటు సైడ్ డ్రెస్ క్లాత్ అయితే ఎంత మిగిలింది, 1 ఇంచ్ మందంలో మిగిలింది కదా, మనం అప్పుడు లైనింగ్ కటింగ్లో కూడా మనము అంతంత అంటే 1 ఇంచ్ అయితే విడిచిపెట్టాము. ఇటు సైడ్ కూడా అంత మిగిలిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి. ఒక్కొక్కసారి మన లైనింగ్ ఇటు వెళ్ళిపోవచ్చు, అటు వెళ్ళిపోవచ్చు. అలాంటప్పుడు చూడండి అలా లైనింగ్ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది కదా, మనము దాన్ని కరెక్ట్ సెట్ చేసుకొని అవుట్లైన్ వేసుకుంటే బాగుంటుంది. సరేనా? ఈ విధంగా మొత్తం కంప్లీట్ చేసుకున్నాక ఇప్పుడు సీదాలో ఉల్టాలో వేసాం కదా, ఇప్పుడు సీదాలో అలా తిప్పుకొని ఇటు సైడ్ అయితే అవుట్లైన్ మనము కంప్లీట్ చేసుకుందాం. అలా చేసుకునేటప్పుడు చేతులతో ఆ మాత్రం అలా రుద్దుకుంటూ అయితే మనము కంపల్సరీ వేసుకోవాలి. ఎందుకంటే మన కాటన్ అయితే నార్మల్గా సపోర్ట్గా ఉంటుంది, వేసేవచ్చు, కానీ సిల్కీ డ్రెస్సులు అయినప్పుడు కొద్దిగా కష్టంగా ఉంటుంది. అలాంటి సిల్కీ డ్రెస్సులు అయ్యేటప్పుడు ఏంటంటే పైనుంచి ఇలా ఒకసారి చేత్తో ఇలా రుద్దుకుంటూ, అలానే ఇటు సైడ్ అయితే ఆల్రెడీ మనం స్టిచ్ చేస్తున్నాం కదా, ఈ స్టిచ్చింగ్ నుంచి అలా అటువైపుకి అలాగా చేత్తోని సర్దుకుంటూ వేసుకోండి. ఈ స్టిచ్ ఇక్కడ నుంచి అక్కడ వరకు. అలా అయితే మనకి ముడత అనేది ఒక్క దగ్గర కూడా రాదనమాట. చాలా చాలా నీట్గా అయితే వచ్చేస్తుంది. కాబట్టి ఇప్పుడు మనకి అవుట్లైన్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా, దీన్ని జాయింట్ చేసాం కదా, అలా జాయింట్ చేసుకున్నాక ఒకసారి మనకి నీట్గా వచ్చిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి బిగినర్స్. ఇప్పుడైతే మనము ఆ ఎక్స్ట్రా వేస్టేజ్ అంతా ఉంది కదా, మనకి లైనింగ్ ఎంతవరకు ఉందో అంతవరకు అయితే పీస్ అయితే కట్ చేసేద్దాం. ఇక్కడైతే చూడండి ఈ విధంగా అవుట్ సైడ్ కట్ చేసేటప్పుడు ఇలా కొన భాగంలో బిగినర్స్ అయితే ఇక్కడ ఆ మిస్టేక్ అయితే చేస్తారు, కానీ అక్కడ క్లాత్ అయితే వదిలేసి అలా కొనకు తీసుకుంటారు. కానీ కొనకు తీసుకోకూడదు. మనకి ఇక్కడ ప్రతి దగ్గర కూడా ఎంతైతే మన క్లాత్ మిగిలింది, ఇక్కడ మనకి 1 ఇంచ్ మందంలో అయితే మిగిలింది కదా, అలానే లైనింగ్ ఇలా లాస్ట్ స్టేజ్లో మనకి ఎంతైతే మిగిలింది, ఒక 1/2 ఇంచ్ ఇక్కడ మిగిలింది కదా, అదే 1/2 ఇంచ్ మనం లాస్ట్లో కూడా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకుంటే చాలా నీట్గా అయితే ఫినిషింగ్
ఫినిషింగ్ అయితే ఫోల్డింగ్లో కరెక్ట్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఒక విషయం అయితే నేను చూపిస్తున్నా. బ్యాక్ సైడ్ అయితే మనం ఇక్కడ క్యాన్వాస్ వేసేటప్పుడు చూడండి, మనం ఫ్రంట్ సైడ్ అయితే అలా మన క్యాన్వాస్ పైన కనిపిస్తున్నట్టు వేసాం నెక్ పట్టికి. అయితే మళ్ళీ నాకు ఒక థాట్ ఏమనిపించిందంటే, అలా చెప్తేమంటే మనకి డ్రెస్ క్లాత్ సమయానికి పలచగా ఉందనుకోండి, మనకి మిడిల్లో కదా క్యాన్వాస్ ఉండేది, మనకి పైనకి కనిపిస్తుంది. సమయానికి లైట్ నెట్టెడ్ క్లాత్లు కానీ అలాంటి క్లాత్లు కానీ ఉండేటప్పుడు మనకి క్యాన్వాస్ బాగా డిస్ప్లే అయిపోతుంది టాప్లో. కాబట్టి ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడు క్యాన్వాస్ పైకి లేకుండా క్యాన్వాస్ కిందకు ఉండేటట్టు చేసుకోండి. కిందకు ఉండడం వల్ల ఏమంటే, మనం ఇప్పుడు లైనింగ్ వేసాం కదా, స్టిచ్ చేస్తాము, లైనింగ్ కిందకు పెట్టేటప్పుడు క్యాన్వాస్ లైనింగ్ సైడ్ వెళ్ళిపోతుంది. మనకి లైనింగ్ కలర్ వచ్చేసి టాప్ సైడ్ వచ్చేస్తుంది, మనకి మిడిల్లో ఉంటుంది కదా నెక్ పట్టి. అలాంటప్పుడు ఏమంటే నీట్గా ఉంటుందని చెప్పేసి నేను ఇక్కడైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నా. మీకైతే అర్థమైపోతుంది. మీరు కొద్దిగా మైండ్ పెట్టి మీరు విన్నారంటే మీకు అర్థమైపోతుంది. ఫ్రంట్ సైడ్ మనం అలా వేసాం కదా, బ్యాక్ సైడ్ అయితే ఈ కవరింగ్ అయితే నేను చూపిస్తున్నాను. అలా వేసాక నెక్ మొత్తం ఫినిషింగ్ చేసుకుందాం. ఫినిషింగ్ అయిపోయాక మనం అవుట్లైన్ కూడా వేసుకొని ఎక్స్ట్రా పీస్ను మొత్తం మనము కట్ చేసుకుందాం. అలా కట్ చేసుకున్నాక ఇప్పుడైతే నేను షోల్డర్ అయితే జాయింట్ చేసేస్తున్నా. బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ షోల్డర్ అయితే జాయింట్ చేసేస్తున్నా. అయితే మీకు ఇంకేమైనా ఇందులో కటింగ్లో ఏమైనా స్టిచ్చింగ్లో కానీ కటింగ్లో కానీ డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలానే నేను రిప్లై కూడా ఇస్తున్నాను, మీరు చూడట్లేదు. ఒకసారి అయితే చూడండి. షోల్డర్ అయితే హాఫ్ ఇంచ్ వదిలేసి రెండు కుట్లు అయితే వేసుకోండి. ఇటు సైడ్ కొనలు అటు సైడ్ కొనలు అయితే నేను కొద్దిగా కట్ చేసుకుంటున్నా, కుట్టులు తెగకుండా. అలా కట్ చేసుకుంటే మనకి హ్యాండ్స్ వేసేటప్పుడు కానీ లేదంటే నెక్ సైడ్ కానీ ఖర్చు బయటకు రాకుండా చాలా నీట్గా అయితే ఉంటుంది. ఇప్పుడు హ్యాండ్స్ అయితే జాయింట్ చేసేద్దాం. ఫ్రంట్స్కి మనం ఫ్రంట్ సైడ్ హ్యాండ్కి అయితే కట్ పెట్టాం కదా, ఆ ఫ్రంట్ సైడ్ ఇటు ఫ్రంట్ సైడ్కి వచ్చేటట్టు సెంటర్ పాయింట్ కూడా మనం కట్ పెట్టుకున్నాము, షోల్డర్ దగ్గర పెట్టి అదే విధంగా మనం అయితే జాయింట్ చేసేస్తే సరిపోతుంది. అలానే హ్యాండ్ జాయింట్ అయితే బ్లౌజులకు అయితే చాలాసార్లు చూపించాను, మీరు చూసే ఉంటారు అనుకుంటున్నాను. మీరు ఒకవేళ చూడకపోతే ఒకసారి చూడండి. హ్యాండ్స్కి అయితే అలా ఏమైనా చిన్నగా ఏమైనా ఎక్కువ ఉంటే అలా కట్ చేసేసండి. అలానే హ్యాండ్స్కి 2 కుట్లు అయితే వేయండి. అలా వేసాక 2 హ్యాండ్స్ జాయింట్ చేసుకొని మనము హ్యాండ్ నుంచి తర్వాత లాస్ట్ కింద ఖర్చు పాయింట్ వరకు అయితే ఒకసారి చూసుకోండి. అంటే మనకు బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ సమానంగా ఉన్నాయా లేదని ముందే ఒకసారి బిగినర్స్ అయితే చూసుకోవాలి. అలా చూసుకుంటేనే మనం కట్స్ పెట్టిన తర్వాత 2 సమానంగా అయితే వస్తాయి. లేదు అంటే ఒకటి హెచ్చు తగ్గు వస్తుంది. అయితే మ్యాక్సిమంగా మనకి ఇక్కడ కూడా ఒక పావించు వచ్చింది కదా, అలా వచ్చేటప్పుడు సంఖ భాగంలో పట్టేసేయండి. అలా పట్టేస్తే మనకి 2 సైడ్స్ కూడా సమానంగా ఉండేటట్టు చూసుకోండి. చూసుకున్నాక ఇప్పుడు ఆది డ్రెస్ తీసుకోండి, హ్యాండ్ లూజ్ చూసుకోండి, అలానే ఆర్మ్ లూజ్ ఎంత ఉందో చూసుకోండి. అలానే మనకి బాడీలో కూడా 3 కొలతలు అయితే వస్తాయి కదా, బాడీ లూజు, అలానే మిడిల్ లూజు, అలానే కట్స్ లూజు, ఈ 3 కొలతలు కూడా మనము చూసుకోవాలి. అయితే అలా చూసేటప్పుడు మనము ఖర్చుతో మళ్ళీ చూడొద్దు, ఎందుకంటే బిగినర్స్కి మ్యాక్సిమంగా ఈ వీడియో బిగినర్స్ కోసమే నేను చేస్తున్నా కాబట్టి ఖర్చుతో పాటు కలిపేయకూడదు, కుట్టులతో సహా మీరు చూసుకోండి. ఈ సైడ్ కుట్టు నుండి ఆ సైడ్ కుట్టు వరకు అలా చూసుకుంటే మనకి ఎంత ఉందో చూసుకోండి. మనకి ఇక్కడ 7.5 వచ్చింది కదా, 7.5కి 7.5 ఒకవేళ సింక్ అవుతుంది అంటే 1 పాయింట్ ఒక లైన్ అయితే ఎక్స్ట్రా పెట్టుకోండి. అలానే మనకి 9.5 ఆర్మ్ లూజ్ వచ్చింది, 9.5 పెట్టేసండి. మనకి ఇక్కడ సెంటర్లో మనకి లైనింగ్లో ఆల్రెడీ ఫోల్డింగ్ అయితే ఉంది, లేదంటే ఇలా గీతలాగా మార్క్ చేసుకొని మనకి ఇక్కడ 19 వచ్చింది, 19లో సగం 9.5 అలా మార్కింగ్ చేయండి. మనకి మిడిల్లో 18 వచ్చింది, 18లో 9 ఇంచెస్ మార్క్ చేయండి. ఇక్కడ వచ్చి 22 వచ్చింది, 11కి మార్క్ చేయండి. అంటే సగానికి మార్క్ చేయండి. మనం టోటల్గా కొలిసాం కదా, మనకి 1 సైడ్ సగం వచ్చేసింది కాబట్టి ఇంకొక సైడ్ ఎలా చేయాలో నేను ఇప్పుడు చూపిస్తాను. ఈ విధంగా 2 సైడ్స్ ఎలా పట్టుకొని ఇక్కడ నుంచి ఇదే విధంగా మీరైతే లైన్ కొట్టేసండి. మనకి ఎంత లూజులు వచ్చాయో అలా లైన్ కొట్టేసండి. ఖర్చు పాయింట్ దగ్గర మనకి ఎంత ఉందో ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. బిగినర్స్ అక్కడ అబ్జర్వ్ చేయరనమాట. 1 ఇంచ్ అయితే మనకు ఉంది. అలానే ఆ చివర ఈ చివర అలా పట్టేసేయండి. అలా సమానంగా పట్టేసి చేత్తో ఇలా అన్నారంటే మనం ఇటు సైడ్ మనం గీసే గీత అటు సైడ్ అయితే మనకి అచ్చు పడిపోతూ ఉంటుంది. మనము ఈ విధంగా అటు సైడ్ కూడా మార్క్ చేసేయండి. 2 సైడ్లు మనం మార్క్ చేసాం కదా, అలా చేసాక మళ్ళీ ఖర్చు పాయింట్ కూడా మనము అక్కడ కట్టలు పెట్టాము, అవి కూడా చూడండి. కట్టలు పెట్టున్నాం, కట్టల దగ్గరకే ఖర్చు ఉందా, కిందకు ఉందా, పైకి ఉందా చూసుకోండి. అలా చూసిన తర్వాత ఇంకొకసారి లూజులు చెక్ చేసుకోండి. మనకి కట్స్ దగ్గర 22
22 ఉందా, మిడిల్లో 18 ఉందా, పైన 19 ఉందా, అలా అన్నీ చూసుకోండి. చూసుకున్న తర్వాత అలానే కుట్లు వేసేసేయండి. ఇక్కడ రబ్ చేసేసేయండి, ఇటు సైడ్ అటు సైడ్ ఒక్కొక్క కుట్టే వేయండి. ఒక్క కుట్టు వేసాక రబ్ చేసాక ఇక్కడ వచ్చేసరికి చూడండి, ఇక్కడ కట్స్ ఎలా పెట్టాలన్నది ఈజీగా నేను చూపిస్తున్నాను. మనం ఎంత క్లాత్ అయితే పెట్టామో కట్స్కి అందులో సగానికి ఒక ఫోల్డ్ చేయండి, ఇంకొక సగానికి ఒక ఫోల్డ్ చేయండి. 2 ఫోల్డ్ కరెక్ట్గా వచ్చేస్తుంది. అలా వచ్చేసిన తర్వాత మనం అక్కడ ఆల్రెడీ ఫోల్డింగ్ ఎంత వచ్చింది అని చూసాం కదా, మనకి ఎంతెంత అంటే ఎంత లావ్ వచ్చిందని చూసాం కదా. మనం 1 ఇంచ్ వదిలేమో, హాఫ్ ఇంచ్ డబుల్ చేసాము. ఇక్కడ అదే హాఫ్ ఇంచ్ని డబుల్ చేసుకుంటూ మీరైతే వేసేసేయండి. వేసేటప్పుడు చాలామంది బిగినర్స్ అయితే ఏం చేస్తారంటే కట్స్ దగ్గరకు వచ్చే వరకు కుట్టేసి అక్కడికక్కడ కట్స్ సర్దుతారు. అలా సర్దుకోకూడదు. మన కట్స్ కంటే ఒక జానెడు ముందే ఉండేటప్పుడు ఏమంటే మనం ముందే నీట్గా సర్ది పెట్టుకుంటూ అలా దగ్గరికి వేసుకుంటే మనకు చాలా నీట్గా అయితే వచ్చేది. అయితే మనం ఇటు సైడ్ తిప్పేటప్పుడు కూడా చాక్ పీస్తో ఇలా మార్క్ చేసుకోవాలనుకో మనకి ఆ లైన్ కూడా కరెక్ట్గా వచ్చేస్తుంది. సరేనా? అలా చేశాక ఇప్పుడు నీడిల్ కింద పెట్టి పాదం పైకి లేపి ఇలా తిప్పుకోవాలి. అలా తిప్పితే మనకి కట్లు అనేది కరెక్ట్ క్రాస్గా వచ్చేస్తుంది, లేదు అంటే రౌండ్ షేప్లో వచ్చేస్తుంది. అటు సైడ్ మనము ఎంతైతే ఫోల్డింగ్ చేసామో ఇటు సైడ్ కూడా అంతంత అంటే హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసుకోండి. ఈ విధంగా చూడండి. ఇక్కడ కూడా మిస్టేక్ ఏంటంటే బిగినర్స్ ఏం చేస్తారంటే దగ్గరకు వచ్చే వరకు అలా చేసుకుంటూ వస్తారు. లేదు మనకి ఎండింగ్ పాయింట్ ఇంకా కొద్ది దూరంలో ఉన్నాము అంటేనే మనము అక్కడ అలా ఫోల్డ్ చేసుకొని కుట్టుకుంటే ఈజీగా అయితే అయిపోతుంది. కట్ పాయింట్లో మన కట్స్ దగ్గర తొందరగా చినుగుతాయి కాబట్టి అక్కడ చిన్నగా రఫ్ కూడా చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఫినిషింగ్ అయితే లాస్ట్లో 3 కుట్లు వేసుకోవాలి. ఖర్చు పాయింట్లో కరెక్ట్గా కట్ చేసుకోవాలి. అక్కడక్కడ కట్లు కూడా పెట్టుకోవాలి. 2 సైడ్స్ కూడా చాలా నీట్గా అయితే ఫినిషింగ్ చేసుకోవాలి. చేసుకున్నాక నేను ఇప్పుడు ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా అయితే మనకి డ్రెస్ వచ్చింది. ఎలా ఉంది ప్యాంట్ అయితే నెక్స్ట్ వీడియోలో నేను ప్యాంట్ని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ మోడ్లో పెట్టుకోండి. మీ ఫ్రెండ్స్కి అవసరమైతే షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.